కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో బెస్తకులం కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమగలను మర్యాదపూర్వకంగా కలిసి సాలువ కప్పి ఘనంగా సన్మానం చేశారు కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా బెస్తకులం కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమగల్ మాట్లాడుతూ తాను పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు అన్ని విధాలుగా తనకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు తమ బెస్త కులస్తులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం బెస్త కులస్తులకు అందించే ప్రతి ఒక్క పథకాన్ని వారికి అందే విధంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజులు, హరినాథ్ గౌడ్, సుకుమార్, లోకిత్ ఆండవ, అంజీ తదితరులు పాల్గొన్నారు. और చూసారు రా గో కార్పొరేషన్ డైరెక్ట్గా ఇచ్చిన మన నారా చంద్రబాబు సార్ గారు ధన్యవాదాలు. ఒక బెస్త కులానికి ఫస్ట్ టైం కుప్పంలో స్టేట్ తెచ్చినారంటే అది నాకు నన్ను గుర్తించి సార్ ఇచ్చిన దానికి ఈ జన్మ ఎత్తున కూడా ఆయనకు రుణపడి ఉన్నాను అనేసి ఈ సందర్భంగా ఆయన దగ్గర ఆయనకి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మా కులస్తులకి బెస్త వాళ్ళకి ఇంకా ఏమేమి డెవలప్మెంట్ ఉందో అందుకు చేసుకోమనేసి మాకు ఒక అవకాశం ఇచ్చినారు. అది నేను సందర్భంగా అందుకు ఉపయోగపడినట్టు చేస్తున్నాము. థ్యాంక్ యూ సో చేస్తారు. మళ్ళీ మనకు మా అన్న వాళ్ళందరూ మా అక్క వాళ్ళందరూ నాకు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు మన గ్రూప్లో అందరూ నాకు చాలా మంది విషెస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆడవాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ మీకు ధన్యవాదాలు. మనం ఎమ్మెల్యే సార్ మనం ఇక్కడ లోకల్గా ఏమైనా జరిగితే మనం వాళ్ళు ఇంటిమేషన్ ఏమేమి జరుగుతుంది, వాళ్ళు కష్టపడతారా లేదా అనేసి ఇక్కడ ఇంకా వాళ్ళకు చెప్పిన మన ఎమ్మెల్యే సార్ గారికి కానీ, మన పిఎస్ మురళీ సార్ గారికి, మళ్ళీ మా అన్న రాజ్ కుమార్ అన్న గారికి, సురేష్ సార్కి, కనిపక వెంకటేశ్వర గారికి, సత్యన్న గారికి, మళ్ళీ నాతో అందరూ అన్నోళ్ళంతా కలిసి వాళ్ళతో నేను కలిసి పనిచేసిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మా అన్న వాళ్ళందరూ లేకపోతే నాకు కూడా ఈ స్టేజ్ దొరకలేదు. నాకు ఇక్కడ మమ్మల్ని గుర్తించి ఇచ్చిన దానికి అందరితో నేను మనస్ఫూర్తిగా నేను